ఏమంటారా వీటిస్తారా వచ్చాను ముందుకు వచ్చాయండి స్వీట్లే ఉన్నాయి రండి సార్ ఇటువైపు జరగడమ్మా మహానుభావుడు కందుకూరి వీరేశలింగం గారి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ కందుకూరి వీరేశలింగం గారితో స్థాపించబడినటువంటి వీటీ డిగ్రీ కాలేజీ కాంపౌండ్ ఏరియాలో ఆయన యొక్క సమాధుల వద్ద అంటే కందుకూరి వీరేశలింగం గారు రాజలక్ష్మి గారి యొక్క సమాధుల వద్ద ఇవాళ జయంతి వేడుకలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిజమైన ప్రజా సేవకులు ఎవరంటే కందుకూరి వీరేశలింగం గారు అని చెప్పాలి. ఈ రోజుల్లో ఎవరికైనా 100 రూపాయలు దానం చేయాలంటే 100 సార్లు ఆలోచించి దానివల్ల మనకి ఏమి కలిసి వస్తుందని ఆలోచించే రోజులు ఇప్పుడు. కానీ మరి కందుకూరి వీరేశలింగం గారు వారికి ఉన్నటువంటి 100 కోట్ల ఆస్తిని ప్రజల కోసం దానం చేసినటువంటి మహానుభావుడు. అంటే ఆస్తులు దానం చేయడమే కాదు, విద్యను ప్రోత్సహించాలి అని చెప్పి ఆయన వీటి స్కూలు, అలాగే వీటి జూనియర్ కాలేజీ, వీటి డిగ్రీ కాలేజీ, రాజలక్ష్మి ఉమెన్స్ కాలేజీ, అలాగే ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఇలాగా అనేక సంస్థలు స్థాపించి రాజమండ్రి నగరంలో విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేసినటువంటి మహానుభావుడు. అలాగే వితంతువులు వివాహం చేస్తే ఆయన్ని అప్పట్లో సంఘం నుంచి బహిష్కరిస్తే అది కూడా ఆయన లెక్క చేయలేదు. మరి వితంతు వివులకి అలా పూర్వం వితంతు అంటే వాళ్ళకి తెల్లసీర కట్టి గుండు గీయించేసి ఎక్కడ మూలను కూర్చోబెట్టేవారు, బయటికి రానిచ్చేవారు కదా. వితంతు ఎదురొస్తే అరాచకం అని చెప్పేవారు. కానీ ఈవేళ అందరూ కూడా మళ్ళీ మ్యారేజెస్ చేసుకుని హ్యాపీగా ఉన్నారంటే కారణం మన కందుకూరి వీరేశలింగం గారు, సంఘ సంస్కర్త, మహానుభావుడు. అటువంటి ఆయన్ని మరి గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి మహానుభావుడు మన రాజమండ్రి వాడు అవటం మనందరికీ కూడా చాలా గర్వకారణం. మరి కూడా విద్యా సంస్థల్లో చదువుతున్న వాళ్ళందరూ కూడా వీరేశలింగం గారి యొక్క ఆశయాలతోటి ముందుకు వెళ్ళాలని చెప్పి వాళ్ళ ఆశయాలని వారందరూ కూడా మరి నెరవేర్చాలని చెప్పి కోరుతూ, అలాగే రాజమహేంద్రి వారసత్వ సంపద తరపు నుంచి వీరేశలింగం ఆస్తుల్లో ఎవరైనా సరే అన్యాక్రాంతం చేయాలని ప్రయత్నించినా, ఆస్తుల్లో ఎవరైనా మరి వాటిని ఆక్రమించాలని చూసినా కూడా వారసత్వ పరిరక్షణ సమితి ఊరుకోదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అలాగే టౌన్ హాల్ దగ్గర ఉన్న హాల్ని కూడా సక్రమంగా వినియోగించాలి. అలాగే వీరేశలింగం గారి యొక్క పురమందిరాన్ని కూడా సక్రమంగా
మెయింటైన్ చేసి దాని యొక్క ఒక పురాతనమైనటువంటి వారసత్వ సంపదగా దాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. అలాగే వీరేశలింగం గారికి సంబంధించిన అన్నింటి మీద కూడా ఈ రాజమహేంద్రి వారసత్వ సంపద ఒక డాగగా తీసి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.